రాజధాని అమరావతి పేరుతో మరో భారీ దోపిడీకి తెరలేచింది. నిబంధనలు గాలికొదిలేసి అస్మదీయ కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెడుతున్న తీరు విమర్శలకు తావిస్తోంది. తాజాగా 5 ప్యాకేజీల పనులను కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకు సిండికేట్లో కట్టబెట్టడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. అసలు టెండర్ల పేరుతో అమరావతిలో ఏం జరుగుతోంది? ఈ వ్యవహారం వెనుక ఉండి చక్రం తిప్పుతున్న ఆ ముఖ్య నేత ఎవరు? రాజధాని నిర్మాణ పనుల టెండర్లలో సిండికేట్ల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఓ ముఖ్య నేత కనుసన్నల్లోనే ఈ పంపకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా 5 ప్యాకేజీల పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. టెండర్ నోటిఫికేషన్కు ముందే ఎక్కువ కమిషన్ ఇచ్చే సంస్థలతో చీకటి ఒప్పందాలు చేసుకుని ఆ తర్వాత నోటిఫికేషన్లు జారీ చేస్తూ అడ్డుగోలుగా పనులు అప్పగిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. 5 ప్యాకేజీల్లో కలిపి మొత్తం 969 కోట్ల 42 లక్షల రూపాయల పనులను సిండికేట్లు పంచుకున్నాయి. ఇందులో 751 కోట్ల 3 లక్షల రూపాయలు విలువైన 3 కీలక ప్యాకేజీలను ఎన్సీసీ సంస్థ దక్కించుకోగా మిగిలిన 218 కోట్ల 12 లక్షల రూపాయలు విలువైన 2 ప్యాకేజీలు ఎంవీఆర్ ఇన్ఫ్రా సొంతం చేసుకుంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ పనులన్నీ కాంట్రాక్ట్ వ్యయం కంటే సగటున 4% అధిక ధరకు అప్పగించడం. అంతేకాదు మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద కాంట్రాక్టర్లకు 10% ముందే చెల్లించేలా నిబంధనలను సైతం ఇష్టానుసారంగా సడలించేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ప్రజాధనం ఆదా అయ్యేది. కాంట్రాక్ట్ విలువ కంటే కనీసం 4.5% తక్కువ ధరకు సంస్థలు పనులు చేసేందుకు ముందుకు వచ్చేవి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు 70 కోట్ల రూపాయల మేర ఆదా అయ్యేదని నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో సీన్ రివర్స్ అయింది. సిండికేట్లకు లబ్ధి చేకూర్చేలా అధిక ధరలకు పనులు కట్టబెట్టడం వల్ల ప్రభుత్వ ఖజానాపై సుమారు 94 కోట్ల 70 లక్షల రూపాయల అదనపు భారం పడుతోందని విపక్షాలు మండిపడుతున్నాయి. ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ పనులను అంచనా విలువ కంటే 4.07% అదనంగా ఎన్సీసీకి అప్పగించడంతో ఖజానాపై 16.68 కోట్ల భారం పడుతుంది. పిచ్చుకపాలెం జ్యుడిషియల్ అకాడమీ భవన నిర్మాణ పనులను అంచనా విలువ కంటే 3.89% అదనంగా ఎన్సీసీకి అప్పగించడంతో 4.89 కోట్ల భారం పడింది. కరకట్ట రోడ్డు నిర్మాణ పనులను అంచనా విలువ కంటే 4.02 అధిక ధరకు కోట్ చేసిన ఎంవీఆర్ ఇన్ఫ్రాకు అప్పగించడంతో 4.25 కోట్ల అదనపు భారం పడింది. రోడ్డు నిర్మాణ పనులను 4% పైగా అధిక ధరకు అప్పగించడంతో 9.12 కోట్ల భారం పడింది. మొత్తానికి నీకింత నాకింత అన్న చందంగా అమరావతిలో సాగుతున్న ఈ టెండర్ల బాగోతంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంచనా కంటే అధికంగా కోట్ చేయడం, వాటికే ప్రభుత్వం కళ్ళు మూసుకుని జైకొట్టడం చూస్తుంటే ఇదంతా ఓ ముఖ్య నేత డైరెక్షన్లో జరుగుతున్న ముందస్తు ఒప్పందమేనని స్పష్టమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.